హే హలో అరుణాచలంలో ఇదే రూమ్లో ఉన్నా. సింగిల్ బెడ్రూమ్, అటు చిన్న కిచెన్ టైపు బెడ్, ఇద్దరికి సరిపోద్ది కూల్గా, ఏసీ కూడా. సో అరుణాచలం దర్శనం చేసుకొని డే 4th రైడ్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ రైడ్. అదే అరుణాచలగిరి కొండ. హాయ్, హలో, నమస్తే. ఈరోజు డే 4 స్టార్ట్ ఫ్రమ్ అరుణాచలం. గిరి ప్రదక్షిణ చేసి స్టార్ట్ చేద్దాం. సో గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసు. సో ఇదే రూటు. సో నేను ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ గుడి దగ్గరికి ఎండ్ అవుద్ది. సో నడిచే అంత టైం లేదు కాబట్టి బైక్తో స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక మన జర్నీ, గిరి ప్రదక్షిణ. ఇగో వీళ్ళంతా చూడండి, మొత్తం వీళ్ళంతా గిరి ప్రదక్షిణ నడుచుకుంటూ వెళ్తున్నారు. చాలా గ్రేట్ కదా. అరుణాచల గిరి ప్రదక్షిణ చూసేసి డే 4 స్టార్ట్ చేద్దాం. చిన్న కుక్క పిల్ల. మొత్తం 14 కిలోమీటర్లు అనుకుంటా. కొంతమంది ఆటోలో వెళ్తారు, కొంతమంది నడుచుకుంటూ వెళ్తారు, కొంతమంది బైక్ పైన వెళ్తారు, చెప్పులు లేకుండా వెళ్తారు. నడవలేని వాళ్ళు ఏం చేస్తారు, టైం ఉన్న వాళ్ళు వెళ్తారు, అంతే కదా. ఏది చేసినా గిరి ప్రదక్షిణే కదా. పుణ్యం మాత్రం ఎలా వస్తుందో తెలీదు. బెంగళూరు, హోజనక్కల్, కృష్ణగిరి, చెంగం, వేలూరు గిరి ప్రదక్షిణ. స్పీడ్ బ్రేకర్ వచ్చింది. గిరి బాబా అవసరం ఉంది. మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో ఏమో, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏమో వీళ్ళు. టెంపుల్ ఏమో అక్కడెక్కడో ఉంది. ఏమన్నా పొద్దున్న లేచి జాగింగ్ చేయడమా? అలానే సేమ్ గిరి ప్రదక్షిణ కూడా అంతే. అదేమో తిన్నది అరగడానికి చేస్తాము, ఇదేమో పుణ్యం కోసం చేస్తాము. కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ. జింకలు కనపడుతున్నాయి. జింకలు ఉన్నాయి అక్కడ.
తిరునేరన్నమలై టెంపుల్. రమణ మహర్షి చాలా రోజులు ఇక్కడే ఉన్నారంట. ఆయన స్ఫూర్తితోటే చాలామంది ఇలా మిగిలిపోయారు. బట్ట గుడ్డ తోడు నీడ ఏం అవసరం లేకుండా ఇలా ఉండిపోవాలి. అదే పీక్ స్టేజ్ ఉంటుందట ఎప్పుడో మరి. మొత్తం ఈ రోడ్డు అంతా ఫుల్ అయిపోద్ది. మొత్తం రోడ్డు అఖండ జ్యోతిని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆ రోజు ఇట్లా కాలు ముందట వేయడానికి కూడా సందు ఉండదు. అంతమంది వస్తారట ఎక్కడెక్కడి నుంచో. మరి అంత మహిమ ఉన్న టెంపుల్ మీరు కూడా ఒక్కసారి వచ్చి దర్శించుకొని మీరు చేసిన పాపాలన్నీ కడిగేసుకోండి. ఫారినర్స్ వచ్చి ఉంటున్నారా ఇక్కడ, తిరుగుతున్నారు. ఇండియాలో పుట్టి కూడా మీకు వెస్ట్రన్ కల్చర్ అలవాటు అయ్యి బద్ధకాలు పెరిగిపోయినాయి బాగా. ఇదిగో ఫారినర్స్ వీళ్ళు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మన సాంప్రదాయాలని నమ్మి వాళ్ళు కూడా భక్తితో చేస్తున్నారు. భగవంతుని ఆదరణ మంచి వరాన్ని ఇస్తుంది. అక్కడ కొటేషన్ ఉంది, చదివా అంతే. అరే ఈ 14 కిలోమీటర్లు నడిచేసరికి నీ పులుసు కారిపోద్ది. భక్తి ఉంటే పర్లేదు, భక్తి లేకుండా నడిచిర్రనుకో మొత్తం డిహైడ్రేషన్ అయిపోయి పడిపోతారు. అరుణాచలం పెద్ద తాత చూడు ఎట్లా పోతున్నాడు. సన్న వచ్చినాడు, సూర్య భగవాను లేచినాడు, నేను కూడా ఇప్పుడు లేచా. హాయ్ హలో నమస్తే. ఈరోజు డే 4 స్టార్ట్ అయింది. ఈరోజు రైడ్ వెళ్ళాక చూడండి. మార్నింగ్ 6:30 అయింది, సన్ వచ్చాడు.
ఎయిర్ కొట్టించా, పెట్రోల్ కొట్టించా, ఇక మనకే లోపల ఎనర్జీ కొట్టియాలి. ఏమన్నా ఏం తినలేదు, 8కి అలా తింటా. ఉరుకుతుంది బండి. గులాబ్ జాములు గడగల్లాడతాయి. 1 2 3 3 ఉన్నాయి. అరే రే 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 రే. ఆహా, అవి ఎక్కి దిగితే మంచం ఎక్కి దిగినంత హాయిగా ఉంటుంది తెలుసా. గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఏమన్నా పాపాలు ఉంటే అన్నీ తొలగించాయి అరుణాచల. చూసే వాళ్ళ పాపాలు కూడా కొంచెం ఉంటే తీసేసుకో. విండు బాగా వస్తుంది కానీ ఎండ బాగా కాస్తుంది. వావ్ 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 వా. మాసివ్ ట్రీ ప్లాంటేషన్. పుదుచ్చేరి 76. ఓ స్పీడ్ బ్రేకర్లు కూడా ఉన్నారు. ఎంత ఫారెస్ట్ ఏరియా. ఫీల్ ద sound of bike mama, feel the sound of bike, just feel it. Close your eyes and feel the sound of bike.
ఇగో ఇక్కడ ఒక ఫోర్ట్ ఉంది. సన్ను కింద ఫ్లైఓవరు మధ్యలో మనం, పైన సన్ను కింద రోడ్డు మధ్యలో మనం. గోయింగు 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 గోయింగు. ఎవ్వరు లేడు ప్రపంచంలో, నేను ఒక్కనే తిరుగుతున్నట్టు ఫీల్ అయింది. ప్రపంచంలో నేను ఒక్కనే ఉన్నా అంత ఫీల్ అవుతున్నా. వావ్. పోయి గుట్టకు గుద్దేటట్టు ఉన్నది భలే కదా రోడ్డు. అంతేలే. వెల్కమ్ టు పుదుచ్చేరి. అదిగో అదిగో ఆర్చ్. పుదుచ్చేరి పుదుచ్చేరి పాండిచ్చేరి ఎవ్వరు ఎట్లన్నా అనుకోండి, పాండిచ్చేరి. ఫైనల్లీ అరైవ్డ్ పాండిచ్చేరి మామ. వావ్, వాట్ ఏ వ్యూ ఫ్రమ్ ఎంట్రీ. క్లీన్ ఉంది రోడ్లు అయితే, మరి మెయిన్ రోడ్ అయితే క్లీన్ ఉంది. లోపల రోడ్లు ఎట్లున్నాయి ఎవరికి తెలుసు కానీ. ఎట్లరా పోతున్నావు? పాండిచ్చేరి లోకల్ రైడ్ వేద్దాం. మీకు చూడండి ఎలా ఉందో, చిన్న చిన్న గల్లీలు, మొత్తం కలర్ఫుల్ ఇండ్లు, మంచినీళ్ళు ట్యాప్ డైరెక్ట్ వస్తున్నట్టున్నాయిగా. మనం ఉన్నది చిన్న విల్లా హోమ్ స్టే, మంచి బీచ్ దగ్గరికి ఉంది కానీ అది బీచ్కి వెళ్ళడానికి రూట్ లేదు. సో ఇప్పుడు పాండిచ్చేరిలో ఫేమస్ ప్లేసెస్ ఏమి ఉన్నాయో అవి చూద్దాం మనం. రైట్, లెఫ్ట్, రైట్. పాండిచ్చేరి ఏస్ క్లినిక్ అక్కడ నడి రోడ్లో పెట్టుకుంది. దిస్ ఈజ్ ద మెయిన్ రోడ్. ఇందాకే బీచ్ చూద్దాం అనుకున్నా. ఏం బీచ్ అది? రా, వీడు ఎట్లా వస్తున్నాడు, వాడు ఎట్లా పోతున్నాడు. అట్లా పోతేనే అయిపోయేది కాబే. బీచ్, సర్రడే బీచ్. చక్కగా లోపలికి వెళ్ళిపోతే ఓ బీచ్ దగ్గరికి వెళ్తాం. బీచ్ చూసుకొని వాడ ఓరి వస్తుంది చూడు. ఖతర్నాక్ ఉంది బ్లాక్ శారీలో. బాబా బాబా, ఏమ్మా స్పీడ్ బ్రేకర్ లేదు ఇంతగానో ఉన్నాయి. ఎక్కి దిగితే
పూసాలు కదులుతాయి. బేబీ వెనుక వస్తుంది కానీ బా సూపర్ ఉందిరా ఫిగర్. అది బ్లాకే కానీ చూడ్డానికి అస్సం ఉంది అసలు. ఫోన్ పడేసి చప్పట్లు కొట్టు, పడ్డది 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 అని. ఇక్కడ ఉంటే అయిపోయేది మంచిగా. నువ్వు దొరకవురా. అదిగో బీచ్, పూల్ అవుట్ మోస్ట్ బీచ్ మామ. బీచ్కి వచ్చాము. బీచ్ అరే ఇవిడు మామ. పబ్లిక్ తక్కువనే ఉన్నారు. వావ్ ఫ్యాంటాస్టిక్. ఎండ కొట్టకపోతే ఎంతసేపు అయినా తిరగచ్చు. ఎండ కొట్టితే బాబా మండిపోద్ది. సూపర్ వ్యూ ఫ్రమ్ హియర్. బా మంచిగా బొరుతున్నారు రకరాలు. వావ్ మనకి దిగాలనిపిస్తాను కానీ మనం చూడాల్సింది చేయాల్సింది చాలా ఉంది. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేపిస్తారు. అట్లా ఎక్సర్సైజ్ చేయించి తీసుకెళ్తారు అనుకుంటా. అక్కడ పోయిద్దాం. మాట నైస్ వ్యూ. బాగుంది కదా. ఇంకేమో చేసుకుంటారు. సూపర్ ఉంది కదా. ఇందాక నలుగురు వచ్చేటోళ్ళు రా. ఏపీ తెలంగాణ గౌడ్ బారే నా కొడుకు. బీచ్ ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బీచ్ ఉంటే ఏం ఎంజాయ్మెంట్లే, జస్ట్ ఓన్లీ అక్కి కొంపతీసి ఆక్కి అయింది. పోలీసు ఉంటే మనకేం భయం. ఐ హ్యావ్ ఆల్ డాక్యుమెంట్స్. బాబాయ్ బాబాయ్ ముసలోడా బాబాయ్. ఇదేనా వైట్ హౌస్ స్ట్రీట్? ఏమో చూద్దాం నా. ఇగో కాకాలు పోతున్నారు.
లా లా లే లా లే లా 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 లే లా లే లా. అడ్డదిడ్డగా చూపిస్తాను చూసినావా మ్యాప్. రాక్ అండ్ రోల్ లా లేలా. ఈ ఏరియాలో గుంటలు మస్తు ఉంటారట. ఏదో ఇదా అదే ఇదా ఏమ్మో ఇది ఏం తెలుస్తుంది లేదు అసలు. ఓ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు తీసి పెడతారు కదరా పాండిచ్చేరి అది అని ఇది అని. స్ట్రీట్ ఇది, ఈ స్ట్రీట్ ఇది, మంచిగా కూర్చొని లూడో ఆడుకుంటున్నారు ఈ స్ట్రీట్లల్లో. ఫోటోలు దిగొద్దు పెడతారు కదా. ఒక్క గుంట కనపడతలేదు ఇంకా అడ్డడా. గుంటగానే గుంట కనపడింది. అటు కార్లు ఎడుతున్నాయి. కార్లు చూద్దాం పోద్దా. బండి పోతే తిప్పుదాం నాడు. తిప్పి చిన్నగా పోదాం ఏముంది. వారేవా ఏమి ఫేసు. ఇక్కడెక్కడ పెడతావు బండి. అటు పెడదాంపా. ఖాళీ లేదే. ఓ పోరడా జరుగురా. ఇటు కూడా ఉంది రూటు. పోదన్నా చిన్నగా ఎడదాకా పోతుందో ఇది. బండి పోనిస్తలేరు. లా 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 జరగక్క. గెస్ట్ హౌస్లే అన్నీ రూమ్సా. మరి బిజీ ఏరియా అన్నారు కదరా. ఎక్కడది ఇది కదా ఇంకా ముందు. ఓ ఆంధ్ర రంగపోలే. ఓ AP39 మన బండే. ఓ ఇక్కడ దాకా వస్తుందా. బేబీ పోతుందే. ఈయన పెడదామా. అటు ఖాళీ ఉన్నదంటావా. చూద్దాము అటు పోయి. వా 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 ఆహా మామూలుగా లేదు గుంటప. ఇదిదా మ్యాటర్. ఇక్కడ దాకా వచ్చాం మనం. వావ్ 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 వావ్. ఇదే ఆ స్ట్రీట్ అంతా. ఇక్కడే ఫోటోలు దిగి పెడతా ఉంటారు. పని ఉండదు పాడుండదు.
సింగిల్ వేనా టెంపుల్ ఎట్లా పోవాలరా? పెద్దమ్మ దోలుతుంది. కంచి కామాక్షి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ జస్ట్ మిస్, అది సచ్చేది నా చేతిలో. ఎందుకో ఊరికొస్తే అట్లా. పిజి స్ట్రీట్. అబ్బా పోరి చూడు ఎట్లా ఉంది. పోరి 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 ఎడిపోదమ్మా? ఇటా ఇటా చూద్దాం. ఇది మొత్తం కోటి కంటే దారుణంగా ఉందిరా షాపింగ్. ఇదే కోటి అనుకుంటే ఇక్కడ ఇంకా జిగేల్ 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 అంటున్నాయి అన్నీ. ఒక ఆళ్ళ లేడీస్, ఒక మగాళ్ళ లేడీస్.